అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. దేశ ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా ఈ దేశానికి అనేకమైనటువంటి సేవలు అందించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశ ప్రజల ప్రశంసలు పొందినటువంటి ఆ యొక్క మహానుభావుడు. ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆదిలాబాద్కు ఒక అవినాభావ సంబంధం. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ను సందర్శించడం, ఆదిలాబాద్లో ఒక రాత్రి బస చేయడం, ఈరోజు ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి 4 లైన్ల 4వే దేశంలో మొట్టమొదటిసారిగా రోడ్ల విస్తరణలో మార్పులు వచ్చినప్పుడు మొట్టమొదలుగా ప్రారంభించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి NH-44, NH-7 ఆ రోజుగా ఈ జిల్లాకు గొప్ప రోడ్ సౌకర్యం అవకాశం రావడం అది వాజ్పేయి గారి చలవ. మరి అదేవిధంగా ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు స్వజలధార అనే పథకం తీసుకొచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీరు అందివ్వాలన్న ఆలోచనతోని స్వజలధార పథకం ఈ దేశంలో అమలు చేసినప్పుడు అది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాను సెలెక్ట్ చేసుకోవడం, ఆదిలాబాద్ జిల్లాలో అవల్పూర్ అనే గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రధానమంత్రి గారు ఆ రోజు వాజ్పేయి గారు స్వయంగా ప్రారంభించి ఈ జిల్లాకు 100 కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.